వందనాలు. నా పేరు శ్యామ్, మా నాన్న పేరు తిమోతి, మా అమ్మ పేరు యేసమ్మ. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను. అంతా చిన్నప్పటి నుంచి అంతా కిషోర్ అన్న, ఏంజలక్క, ఇంత సండే స్కూల్కి రాకపోతే ఏంజలక్క, శ్యామ్గా సండే స్కూల్కి రావా ఎదురుపడినప్పుడు, ఎలా వాకింగ్ చదవా, పాటలు పాడవా అని. కానీ నాకు రాదక్క, నా చదవటం రాదక్క. పాటలు పాడతాం రాదక్క, అంతా నేర్పిలక్క. నీ దేవుడి సన్నిధికి రారా, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు రా. కిషోర్ అన్న ముందు నుంచి నడిపించేవాడు. అంతేకాదు, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, 7 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత వేరే గ్రామానికి వెళ్ళిపోయాం. వేరే గ్రామం అంటే చీరాల్లో ఉంటాం. చీరాల్లో సెటిల్ అయ్యాం. అమ్మ, నాన్న, తమ్ముడు అంతా బాగానే ఉండేవాళ్ళం. యాక్చువల్గా 8th క్లాస్ అవుతున్నాను నేను అప్పుడు. నాన్న ఇలా వాలీబాల్ ఆడాలి నాన్న, నేను ఆడతాను నాన్న అంటే ఆడరా అన్నాడు. అమ్మకి చెప్పాను, వద్దు నాన్న, మన స్థాయి అది కాదురా, మనం ఎదగలేమురా అందమ్మ. నాన్న ఎలాగోట ప్రోత్సహించి, నువ్వు వెళ్ళరా, దేవుని ముందు పెట్టి మరి వెళ్ళు, ప్రార్థన చేసుకో. అలా గల్లీలో ఆడేవాడిని. జిల్లా స్థాయికి దేవుడు నడిపించాడు నన్ను. జిల్లా స్థాయిలో బాగా ఆడినందుకు నాకు బెస్ట్ అవార్డు కూడా ఇచ్చారు. మాది ప్రకాశం జిల్లాకి ఫస్ట్ ప్లేస్ కొట్టించాము అప్పుడు. తర్వాత నెక్స్ట్ ఏందిరా అన్నాడు నాన్న చెప్పు నాన్న, నాకు కూడా తెలియదు నాన్న అన్నాను. ఆడాలరా అన్నాడు. ఏమో తెలియదు నాన్న, రికమెండేషన్లో నేను ఎక్కువ అన్నాను. దేవుడిని ప్రార్థించరా, దేవుడిని ముందుంచి నడిపించరా, దేవుడు ఏ పనైనా చేస్తాడురా, నువ్వు తనని ముందు పెట్టి నువ్వు నడిపించరా అన్నాడు. అమ్మ అయితే నా కోసం చాలా అవకాశాలు ఉండేవి. నాయన వాడికి భయాన్ని, మంచి ధైర్యాన్ని ఇవ్వండి నాయన, వాళ్ళలో ఉన్న ముందు భయాన్ని తీసేవని అమ్మ చాలా ప్రార్థన చేసేది. అవకాశాలు ఉండేదమ్మ. అలా నేషనల్స్ ఆడాను, మెడల్ కొట్టలేకపోయాను. మళ్ళీ ఆడాను, మళ్ళీ కొట్టలేకపోయాను. ఈసారి సెలక్షన్స్ పెట్టారు, చెన్నైలో ఆడాను, గోల్డ్ మెడల్. ఏపీని చీప్గా చూసేవాళ్ళు, ఉత్తరప్రదేశ్, హర్యానా. ఏపీ ఏముందిరా, చెత్త టీము, వాళ్ళు మన మీద ఏం ఆడతారా అనుకునేలా మమ్మల్ని అలా దేశించేవాళ్ళు, మర్యాద ఇచ్చేవాళ్ళు కాదు. మనకెందుకు సార్ని అడిగేవాడిని, సార్ ఎందుకని సార్ మనకి అలా అంటున్నారు సార్ అంటే, మనం మెడల్ కొట్టి చాలా సంవత్సరాలు అయిపోతుందిరా, అందుకని మనకు వాల్యూ లేదురా అన్నారు. ఈ సంవత్సరం నేను కొట్టేస్తాను సార్ మెడల్ అన్నాను. దేవుడి దయ వల్ల సెమీఫైనల్స్కి వెళ్ళాము. చెన్నై మీద ఓడిపోయాము. నాయన ఎందుకు ఓడిపోయాము నాయన అని 2 days అన్నం తినలే నేను. ఎందుకు నాయన తండ్రి, అక్కడే మోకరించి ప్రార్థన చేశాను. తండ్రి నాయన
నీ చిత్తం ఉంటే నాయన ఇంకోసారైనా మెడల్ కొట్టిస్తామని నేను అనుకుంటున్నాను నాయన. 2 days తర్వాత మాకు మ్యాచ్ పెట్టారు. మళ్ళీ ఖచ్చితంగా దేవుడు నన్ను పైకి లేపాడు. నువ్వు వెళ్ళరా నేను ఉన్నానని వెనకాల అన్నాడు. ఏపీకి మెడల్ కొట్టించాము ఈ సంవత్సరం. నీ పర్ఫార్మెన్స్ చూసి చాలామంది వచ్చారురా, ఎక్కడెక్కడ దేశ వాళ్ళు వచ్చారు. నీకు ఇండియా సెలక్షన్ ఇస్తానన్నారు, నువ్వు బాగా ఆడావు కాబట్టి, ఏపీకి మెడల్ కొట్టించావు కాబట్టి. మెడల్ నాన్న ఆశ ఇండియా ఆడాలని. ఎంతో కష్టపడ్డాను ఇండియా ఆడాలని, మిస్ అయింది. దేవుడా నాకు తెలిసయ్యా, నువ్వు ఇది ఎందుకు ఆపావో, నెక్స్ట్ ఏదో ఇవ్వాలనుకుంటున్నావు, నెక్స్ట్ మళ్ళీ నువ్వు నన్ను ఇంకా పైకి, ఇది నీ సమయం కాదురా, నీ సమయం ఉందిరా అనిపించవు. మాట్లాడాను మోకరించి రూమ్లో, ఎందుకని ఆయన అన్న, నీకు టైం ఉందిరా, నాతో మాట్లాడినట్టే ఇంక దేవుడు, నీకు టైం ఉందిరా. దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడు. తర్వాత ఏపీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇండియా హాస్టల్, ఓన్లీ ఇండియా ఆడిన వాళ్ళే అక్కడ హాస్టల్లో ఉండాలి. దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. కేరళలో చాలా ధన్యత నాయనా తండ్రి, నీకు చాలా వందనాలయ్యా యేసయ్యా అనుకున్నాను. అక్కడికి వెళ్ళాలంటే చాలా ధన్యత ఉండాలన్నారు సార్ వాళ్ళు. నేనైతే ఒకే మాట అన్నాను సార్తో, సార్ అంతా నాది కాదు సార్, అంతా మా దేవుడిదే సార్ అన్నాను. అసలు నా బలం కాదు సార్, నా దేవుడి బలం, నా జ్ఞానం కాదు సార్, అంతే నాకు దేవుడు జ్ఞానం సార్. దేవుడిని ముందు పెట్టే నేను నడిచేవాడిని. ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు నాయనా ఎక్కడ ఉండాలో నాయనా తండ్రి, ఏ స్థితికి ఉండాలో, ఎక్కడ ఉన్నాలో నాయన, ఎక్కడ తీసుకొచ్చావు నాయన, ఎవరెవరో ఉన్నారు ఆయన, ఎవరెవరో మళ్ళీ తెలుగు మాట్లాడరు, ఇంగ్లీష్, హిందీ, మలయాళం వాళ్ళు ఎక్కడ అడుగు నడిపిస్తున్నాడు. ఏందైనా ప్రతి దాంట్లో దేవుడిని ముందు పెట్టేవాడిని నాయన, మోకరించి ప్రార్థన చేసేవాడిని. నాయన నేను ఇక్కడికి వెళ్తున్నాను నాయన, క్షేమంగా నడిపించిన. ఎక్కడికి వెళ్ళినా సెలక్షన్ వచ్చేది నాకు ఖచ్చితంగా, ఎందుకంటే నేను దేవుడిని ముందు పెట్టి నడిచేవాడిని. ఎక్కడికి వెళ్ళినా లెక్కకి అక్కడ సెలక్షన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఏపీ అంటే చీప్గా చూసేవాళ్ళు. ఇండియా నువ్వు సెలక్షన్స్కి వచ్చావా అని ఇలా చేశాను. సెలక్షన్ క్యాంపు ఇస్తున్నారు, వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. అంతా దేవుడి దయలా మోకరించాను, ఇంకా ఎప్పుడై రాలేదు నాకు. అంతా దేవుడు చెప్తున్నాం, అంతా దేవుడిని ముందు నడిపించేవాడిని. నాన్న అమ్మ నన్ను ముందుంచి బాగా ప్రోత్సహించేవాళ్ళు. ఎందుకు నాన్న బాధపడేది, దేవుడు ఉన్నారా, మమ్మల్ని మర్చిపోయినా పర్లేదు, నువ్వు మటుకి దేవుడిని అసలు మేము మరచకు రాని వాళ్ళు. ఈ సాక్షిని కిషోర్ అన్నకి, వేదిక ఉన్న పెద్దవాళ్ళకి, మీ అందరికీ నా వందనాలు. ఒక నిమిషం జాగ్రత్త. మనోడికి ఒక చిన్న సత్కారము సార్ చేతుల మీదుగా చేద్దామని అనుకుంటున్నాం. ఎక్కడో చిన్న పల్లెటూరు నుంచి ఈ రోజున
నేషనల్ టీం అంతా కూడా ఉండేటువంటి ఒక కోచింగ్ సెంటర్కి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. మా దగ్గర ఒక చిన్న సండే స్కూల్ విద్యార్థి ఈరోజు ఎంత ఎదగడం మాకు చాలా సంతోషించదగ్గ విషయం. సార్ చేతుల మీద ఒక చిన్న సత్కారం సంగతి పక్షంగా చేస్తాం.